గుడ్ మార్నింగ్, అందరికీ స్వాగతం. యోగంలో ఆహారం గురించిన కార్యక్రమానికి మీకు స్వాగతం. మన టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఉంటుందో అది మన ఫ్యాట్ ఫ్రీ మాస్. మీ బరువులో నుండి మీ కొవ్వుని తీసివేస్తే వచ్చేటువంటి బరువు ఏదైతే ఉంటుందో దాని ఏమంటాం? కొవ్వు తీసివేసినటువంటి బరువు అని అంటాం. మీకు నిజంగా కూడా కొవ్వు ఎంత ఉందో మీ శరీరంలో తెలుసుకోదలుచుకుంటే హైదరాబాద్కి రండి. హాస్పిటల్స్లో స్కానింగ్ ఉంటుంది, దాన్ని డెక్సా స్కాన్ అని అంటారు. ఎక్స్రే లాగా ఉంటుంది, డెక్సా ఆర్ డిఎక్స్ఏ. సో డ్యూయల్ ఎక్స్రే అనేటువంటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమెట్రీ అని అంటారు. సో ఈ డెక్సా స్కాన్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా మీ శరీరంలో ఏ భాగంలో కొవ్వు ఉంది, కాళ్ళలో ఎంత ఉంది, తొడల్లో ఎంత ఉంది, పొట్టలో ఎంత ఉంది, ఛాతీలో ఎంత ఉంది, మీ చేతుల్లో ఎంత ఉంది, తలలో ఎంత ఉంది, మెడలో ఎంత ఉంది అనేది మొత్తం భాగాన్ని బట్టి అందులో ఎంత ఫ్యాట్ ఉంది అనేటువంటి విషయం కరెక్ట్గా ఈరోజు మీకు తెలవాలి అని అంటే డెక్సా. హైదరాబాద్లో ఉండేటువంటి చాలా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో అది ఉంది కనుక నిజంగా సైంటిఫిక్గా మీరు కనుక్కోదలుచుకుంటే, అక్యురేట్గా కనుక్కోదలుచుకుంటే కనుక్కోండి. నన్ను అడిగితే కనుక్కోమనే చెప్తాను. ఎందుకంటే ఒక సైంటిస్ట్గా నేను మీకు చెప్పేది ఏంటి, ఒక యోగిగా మీకు చెప్పేది ఏంటయ్యా, ఎప్పుడు కూడా ప్రమాణం సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి. ఋతం అంటే ఏంటి? వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం పరీక్షించుకోగలిగితే పరీక్షించుకోవాలి. కొవ్వుని క్యాలిక్యులేషన్స్తో క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు, క్యాలిక్యులేటర్లతో క్యాలిక్యులేట్ చేసుకునేదానికి నువ్వు నిజంగా స్కాన్ చేయించుకుని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు క్యాలిక్యులేటర్లో, ఇంటర్నెట్లో ఉండేటువంటి క్యాలిక్యులేటర్లు చెక్ చేసుకొని నువ్వు స్వయంగా హైదరాబాద్కి హాస్పిటల్కి వచ్చి నువ్వు డెక్సా స్కాన్లో నీ శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ని ఎస్టిమేట్ చేసుకో. అప్పుడు నీకు తెలుస్తుంది. అన్న థియరీకి ప్రాక్టీస్ కొంత తేడా ఉంటుంది, కనీసం ఒక 20% తేడా ఉంటుంది. 20% అంటే మరి మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో, సో అది ఫ్యాట్ ఫ్రీ మాస్ని బట్టి. ఎందుకని? మీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీకు ఎంత ఖర్చు చేయాలి, ఎంత నిజంగా ఆహారం తినాలి, సైంటిఫిక్గా ఉండాలి అంటే కంపల్సరీగా ఫ్యాట్ ఫ్రీ మాస్ తీసుకోవాలి. అప్పుడు దిస్ ద నియరెస్ట్ టు ద రియాలిటీ. అందుకే అమెరికన్ ప్రభుత్వం ఎప్పుడో, అవునా, సో ఏది అమెరికన్ ప్రభుత్వం అనే కాదు, సో పాశ్చాత్య దేశాల్లో సో వాళ్ళు ఈ కొలమానాన్ని తీసుకొని ఫ్యాట్ ఫ్రీ మాస్ని తీసుకొని, సో దాన్ని బట్టి నీ ఖర్చు అయ్యేటువంటి శక్తి క్యాలరీస్ని ఏది పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి చెప్పాను కదా. టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచరు ప్లస్ సో ఏది ఆహారానికి ఖర్చు అయ్యే, జీర్ణం కావడానికి ఖర్చు, అతను ఫిజికల్ యాక్టివిటీకి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ తర్వాత టెంపరేచర్. సో ఇంకోటి కూడా ఏంటంటే టెంపరేచర్. మనం హైదరాబాద్లో ఉన్నాం, సో మన ఈ యొక్క టెంపరేచరు ఏదో ఒక 3 నెలలు తప్పితే మిగతా అన్ని రోజులు మన టెంపరేచర్ 25 degrees పైనే ఉంటుంది. అందుకని ట్రాపికల్ కంట్రీ అని అంటాం. సో మనం 5% నుంచి 10% క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయి మనకి. మనం శీతల దేశాల్లో లేము. అదే మన వాడే అమెరికాలోనో లేకపోతే యూకేలోనో ఎక్కడో యూరోప్లో ఉన్నాడు, సో వాడికి 10% తక్కువ ఖర్చు అవుతాయి. అందుకని అక్కడ క్యాలిక్యులేషన్ దాన్ని ఏమంటాం? టెంపరేచర్ డిపెండెంట్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో ఇలాంటి విషయాలు ప్రతిదీ కూడా ఇట్ మ్యాటర్స్. సో ఈ ఫ్యాట్ ఫ్రీ మాస్ని బట్టి సో మనకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో మీకు ఉదాహరణకి, ఎందుకంటే మీకు తేలిక చేయడానికి, మీ యొక్క ప్రయాణం అనేది తేలిక చేయడానికి, సో మీ ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటే కొవ్వు లేనటువంటి బరువు. సో డెక్సా స్కాన్లో కొవ్వు వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉందో మీ టోటల్ బరువు నుంచి ఆ కొవ్వు పర్సెంటేజ్ ఎంతైతే ఉందో కొవ్వుని తీసేయండి, మీకు ఫ్యాట్ ఫ్రీ మాస్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసేది ఫ్యాట్ ఫ్రీ మాస్. 30 కిలోలు మీ ఫ్యాట్ ఫ్రీ మాస్ ఉంది, కిలోలు, ఇది కిలోలో రాస్తున్నాను నేను. సో 30 కిలోలు ఉంది,
మరి ఆ 30 కిలోలు ఉంటే సో మీకు రికమెండెడ్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎంత ఎంత సైంటిఫిక్గా ఎంత దానికి అవన్నీ చెప్పాను కదా, అదంతా సైంటిఫిక్గా చేసినటువంటి క్యాలిక్యులేషన్స్. అందుకే మనం సైంటిఫిక్గానే తెలుసుకుందాం. 30 కిలోలు ఉంటే 1018 కిలో క్యాలరీస్ అవసరం. ప్రతి 5 కిలోలకి ఇద్దాం. సో 35 కిలోలు ఉన్నారనుకోండి 1126. 40 కిలోలు ఉన్నారనుకోండి 1234 కిలో క్యాలరీలు. ఆ తర్వాత మీరు 45 ఉన్నారు 1342. ఆ తర్వాత మీరు 50 కిలోలు ఉన్నారు మీరు 1450. ఎందుకంటే నేను మీకు విధానాన్ని ఇస్తున్నాను, ఇక్కడ ఫిగర్స్ ఇంపార్టెంట్ కాదు, దీన్ని బేస్డ్గా ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనేటువంటి విషయం మీకు ఇస్తున్నాను. 55 కిలోలు ఉన్నారు నెక్స్ట్ కాలం, అవునా? ఇక్కడ ఇలా గీసుకోండి. మళ్ళీ ఇక్కడ డైలీ 50 కిలోలు ఉండేటువంటి వ్యక్తికి ఫ్యాట్ ఫ్రీ మాస్ 55 కిలోలు ఉన్నారు. 55 కిలోలు, అవునా? ఇది కిలోల్లో, ఇది క్యాలరీస్లో, కిలో క్యాలరీస్లో ఉంటే ఎంత వాడాలి? 1558 కిలో క్యాలరీల శక్తి అవసరం. 60 ఉన్నారు, 60 కిలోలు ఉన్నారు, అవునా? 60 అంటే సుమారు 60కి 20% యాడ్ చేసుకున్నారనుకోండి, అంటే సుమారు ఏంటంటే 72 కిలోలు మీరు టోటల్ వెయిట్ ఉంటే సుమారు చెప్తున్నానండి. సో 1666 కిలో క్యాలరీలు. 65 కిలోలు ఉన్నారు మీరు 1774. ఆ తర్వాత 70 కిలోలు ఉన్నారు 1882. ఇంకా 75 ఉన్నారు. సో ఇంకో కాలం వేసుకుందాం మనం, అవునా? ఇంకో కాలం వేసుకుంటే మనకు తేలిక అయిపోతుంది. ఇక్కడ ఒక లైన్ కొట్టుకోండి, మళ్ళీ రాసుకోండి ఫ్యాట్ ఫ్రీ మాస్. మళ్ళీ ఇక్కడ ఆర్డీ డైలీ కావాల్సినటువంటి కిలో క్యాలరీలు ఎన్ని రాసుకోండి. 75 కిలోలు ఉన్నారు. 75 కిలోలకి మీ ఖర్చు అయ్యేది 1990 కిలో క్యాలరీలు. ఆ తర్వాత 80 కిలోలు ఉన్నారు, అంటే సుమారు 100 కిలోల వెయిట్ ఉన్నారు, అవునా? సో 2098 కిలో క్యాలరీలు. 85 కిలోలు ఉన్నారు, అంటే సుమారు మీరు 110 కిలోల బరువు ఉన్నట్టే లెక్క. 110, 120 కిలోలు ఉన్నారు. సో 2206 కిలో క్యాలరీలు. ఈ విధంగా అంతకంటే బరువు ఎక్కువగా ఉంటే సో యూట్యూబ్లోనో మా వెబ్సైట్లోనో పెడతాం ఆ టేబుల్, అప్పుడు చూసుకోండి, అవునా? సో ఈ విధంగా, సో లేదా మీకు ఈ ప్రోగ్రాం వచ్చేటప్పుడు పక్కన చూపిస్తారు. సో మీరు టీవీ చూస్తూ గుర్తుండటం కష్టం, యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ రీప్లే చేసుకొని చూడండి. సో మీకు 100 కిలోల బరువు, 100 కిలోలు 150 కిలోల ఫ్యాట్ ఫ్రీ మాస్ వరకు నేను ఇస్తాను. ఎందుకంటే అమెరికాలో మన దగ్గర ఇంత ఉంటేనే ఎక్కువ, కానీ ఈ మధ్యకాలంలో అంతకంటే ఎక్కువ కూడా ఉన్నారు. అమెరికాలో ఏంటంటే మినిమం వెయిట్ బరువు ఉన్నాడు అని అంటే 125 కిలోలు మినిమం ఉన్నట్టు లెక్క. అక్కడ వాడు ఊబకాయ ఉందంటే వాడు మినిమం 150 కిలోలు ఉన్నట్టు లెక్క. ఆడ 200 కిలోలు, 175 కిలోలు, 150 కిలోలు నార్మల్, అవునా? సో మన దేశంలో 150 కిలోలు అబ్బో అని అంటాం. మరి మన దేశంలో మనది, అవునా, మన ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ప్రదేశాలు అంత బరువు ఉండటానికి లేదు. పాశ్చాత్య దేశాలు అంటే అవి చల్లని ప్రదేశాలు కనుక సో వాళ్ళు అలా ఉండటానికి అవకాశం ఉంది కనుక అందుకే ఆ ప్రభుత్వాలు అన్ని పరిశోధనలు చేసి సో ఈ విధంగా ఒక అవగాహన వస్తుంది మీకు, అవునా? ఫ్యాట్ ఫ్రీ మాస్ వల్ల ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇన్ని క్యాలరీస్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ టేబుల్. అంతేకాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్, సో మీరు ఈ క్యాలరీస్కి అడిషన్ చేసుకోవాలా, డెలిషన్ చేసుకోవాలా, ఇది మామూలు వ్యక్తి. ఏది టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, బాసల ఎనర్జీ ఎక్స్పెండిచర్. మరి మీ యాక్టివిటీని బట్టి కూడా మారుతుంది కదా. మరి మీరు ఎలాంటి శారీరక, కుమార్ గారు నాకు ఇట్లా తింటే నడుస్తుందా, నేను బస్తాలు మోయాలి, నేను పొలం దున్నాలి, అవునా, నేను
ఇండస్ట్రీలో పని చేస్తున్నాను కుమార్ గారు, ఉదయం నుండి సాయంత్రం వరకు పని ఉంటుంది. అవునా, మరి నేను మీరు చెప్పినట్టు ఇట్లా 1000 క్యాలరీలు 1800 క్యాలరీలు తింటే నేను బతుకుతానా? 2 రోజులు పేషెంట్గా అయిపోను. మరి నీకు అప్పుడు దీనికి ఎన్ని క్యాలరీలు యాడ్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలవాలి కదా. ఆ టేబుల్ ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ అది. సో దీనికి ఎంత మల్టిప్లై చేసుకోవాలనేటువంటి విషయం నెక్స్ట్ టేబుల్ వస్తుంది. ఆ విషయం కూడా పరిశోధనలతో వయసును బట్టి, ఎందుకంటే నువ్వు 18 సంవత్సరాల వయసులో ఉన్నావా, నువ్వు 20-30 సంవత్సరాల వయసులో ఉన్నావా, 50 సంవత్సరాల వయసులో ఉన్నావా, నువ్వు 50 సంవత్సరాల వయసులో నువ్వు ఇండస్ట్రీలో పనిచేస్తున్నా, 30 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కుర్రాడు 20 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కుర్రాడు పనిచేస్తున్నా, మరి వాడికి ఎక్కువ కావాలి, నీకు తక్కువ కావాలి. ఎందుకని వాడి మెటబాలిజం ఎక్కువ ఉంది, వాడు తింటేనే వాడి శక్తి వస్తుంది. నువ్వు ఆ 30 ఏళ్ళ కుర్రాన్లాగా నువ్వు 50 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసులో తినేలాగా నువ్వు 50 సంవత్సరాల వయసులో తిన్నావనుకో, సో నీ వ్యాధులు వస్తాయి. అందుకని ఆ విషయం చాలా ముఖ్యం. వేలెత్తి చూపెట్టండి శాస్త్రం అని అంటాం. సో మళ్ళీ లేకపోతే మళ్ళీ మీరు పాయింట్అవుట్ చేసి అదో కుమార్ గారు నా ఆరోగ్యం ఎడగొట్టారని అంటారు మీరు. దానికి ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీని బట్టి మీకు ఎంత ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ దీన్ని ఏమంటాం అనుకున్నాం, యోగాలు ఏమంటాం, విహారము. మీ విహారాన్ని బట్టి, విహారము వ్యవహారం, ఆహారం అనేది విహారాన్ని బట్టి వ్యవహారాన్ని బట్టి మారుతుంది, వ్యాయామాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీని బట్టి మారుతుంది. సో అందుకని ఫిజికల్ యాక్టివిటీ బేస్డ్ దాన్ని ఏం కొలుస్తాం? సో ఆక్సిజన్ ఎంత తీసుకుంటున్నాం, మీ పని అనేది ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది, ఆ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో మగవాళ్ళు 250 ml per minute కన్జ్యూమ్ చేస్తారు. దీన్ని ఏమంటాం? 1 మెటబాలిక్ ఈక్వాలెంట్ అని అంటాం, 1 MET అని అంటాం, 1 మెటబాలిక్ ఈక్వాలెంట్ అని అంటాం, ఆర్ ME అని అంటాం. అదే ఆడవాళ్ళు, వాళ్ళ యొక్క ఆక్సిజన్ కెపాసిటీ తక్కువ, అందుకే వాళ్ళ 1 మెటబాలిక్ ఈక్వాలిటీ ఆడవాళ్ళలో 200 ml. సో నువ్వు పడేటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉందో, నీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని బట్టి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు అనేటువంటి విషయం తెలుస్తుంది. నీ వ్యాయామం కూడా అంతే. సో నువ్వు ఆ బరువుని కేవలం 2 సెకండ్ల పాటు మాత్రమే నువ్వు ఎత్తగలిగితే దాన్ని ఏమంటాం? 1 మెటబాలిక్ యాక్టివిటీ అని అంటాం. హయ్యెస్ట్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ అని అంటాం. వాడు ఆ బరువును 2 నిమిషాలు మాత్రమే ఎత్తగలడు. 500 కిలోలు ఎత్తాడా, 400 కిలోలు ఎత్తాడా, అది 2 సెకండ్ల కంటే ఎక్కువ పట్టుకోలేడు. ఓన్లీ 1 రిపిటేషన్, ఒక్కసారి రిపీట్ మాత్రమే చేయగలడు. సో ఆ 1 టైం రిపిటేషన్ 1 RP అని అంటాం, 1 MRP అని అంటాం, 1 మ్యాక్సిమం రిపిటేషన్ అని అంటాం. సో అక్కడ వాడికి అవసరమయ్యేటువంటి శ్వాస ఎంత ఈక్వాలెంట్ మెటబాలిక్ యాక్టివిటీలోనే చెప్తారు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇక్కడ వీడు ఈ బరువు ఎత్తడానికి మ్యాక్సిమం రిపిటేషన్ ఎత్తడానికి అవసరమయ్యేటువంటి MET ఎంత ఉంది? 15 MET ఉందా, 30 MET ఉందా, 20 MET ఉందా? వాడికి ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది. ఒక్కటేసారి ఎత్తాలి, అప్పుడు ఆ ప్రాణవాయువు అవసరమా లేదా అని తర్వాత విషయం. ఆ వ్యాయామంలో కూడా మెటబాలిక్ ఈక్వాలెంట్ని బట్టే నీ యొక్క వ్యాయామం అనేది నువ్వు ఎక్కువ చేస్తున్నావా, తక్కువ చేస్తున్నావా, చెమటలు గారేలా చేస్తున్నావా, సో అలా కారితే వచ్చేటువంటి నీ యాక్టివిటీ కూడా దీని మీద బట్టే చెప్పొచ్చు. నీ యొక్క ట్రైనింగ్ అనేది పవర్కా, స్పీడా, ఎంజూరెన్సా, ఎరోబికా, స్ట్రెంగ్తా అనే దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా అండి? ఈ మెటబాలిక్ ఈక్వాలెంట్ని బట్టే ఉంటుంది. అందుకే ఆ టర్మ్ అనేది సైంటిఫిక్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత మెటబాలిక్ ఈక్వాలెంట్ మీద పనిచేస్తున్నావా? 35 35 మెటబాలిక్ ఈక్వాలెంటా అంటే ఏంటయ్యా? 35 × 2.5 250 ml per minute per kg బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 50 ml 50 ml per minute కన్జ్యూమ్ చేస్తున్నావా, లేదా 80 ml per minute కన్జ్యూమ్ చేస్తున్నావా, 8 ml per minute per kg కన్జ్యూమ్ చేస్తున్నావా?
పర్ కేజీ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇది ఎంతకు వస్తుంది? 2 లీటర్స్, సుమారు 2.5 లీటర్స్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ మినిట్ వస్తుంది. సో ఈ విధంగా మనం 50 ml 80 ml ఎంత ఇంక్రీజ్ చేసాయో, ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో దాన్ని బట్టి 15 MET 20 MET అనే వాడతాం. సో ఆ విషయాలు మన తర్వాత వస్తుంది. మనకు ఆహారంలో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఖర్చు అవుతోంది, నీ యొక్క పని చేసే చోట ఎంత ఖర్చు అవుతుంది అనేది మెటబాలిక్ ఈక్వాలెంట్లో చెబుతారు. అందుకే చెప్తున్నాను వాట్ ఈజ్ మెటబాలిక్ ఈక్వాలెంట్ అని చెప్తున్నాను. దాంతో మల్టిప్లై చేసుకోవాలి, ఆ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలి. సో అలాంటి మెటబాలిక్ ఈక్వాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెటబాలిక్ ఈక్వాలెంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. లైట్ వెయిట్, తేలికైన వంటి పని, శారీరకంగా తేలిక అంటే నువ్వు అలా ఆఫీస్కి వెళ్తావు, ఏం పని లేదు, పోవాలా కూర్చోవాలా, అవునా, కంప్యూటర్ ముందు కూర్చోవాలా, కారు ఎక్కాలా, మళ్ళీ రావాలా, కూర్చోవాలా, మళ్ళీ ఇంటికి రాగానే టీ తాగాల, మంచిగా తినాలా, మళ్ళీ కూర్చోవాలా, అవునా. సో కాసేపు పేపర్ చదువుకోవాలా, సో అవునా, బయట చెప్పులు వదలాలా, అక్కడ నుండి ఇంట్లోకి నడవాలా, ఇంట్లో లివింగ్ రూమ్లో నుంచి మళ్ళీ డైనింగ్ హాల్లోకి వెళ్ళాలా, అక్కడ నుంచి బాత్రూంలోకి వెళ్ళాలా, అక్కడ నుంచి ఎందుకంటే మనం మగవాళ్ళు అనుకో కిచెన్లోకి వెళ్ళాలని అవసరం లేదు కదా, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాలా, మళ్ళీ బెడ్రూమ్లో నుంచి పడుకోవాలా, మళ్ళీ ఉదయం లేవాలా, రావాలా. దీన్ని ఏమంట? ఆఫీస్కి వెళ్ళాలా, ఏసీ రూమ్లో కూర్చోవాలా, అవునా. సో టేబుల్ మీద కూర్చోవాలా, అందరూ వస్తుంటారు, వాళ్ళు 4 చీవాట్లు పెట్టి, అవునా, వాడికి ఆ పని పురమాయించి ఏ పని పురమాయించి వాడికి ఏం పని లేదు, ఇదే పని ఉదయం నుంచి. సో 4 వాడిని తిట్టి వీడిని 4 తిట్టి, ఫోన్లో వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి అదే కుర్చీలో కూర్చొని, అవునా, ఆ కుర్చీ మీదకి ఆహారం వస్తుంది. సో ఆ టైం కాగానే ఆహారం తిని, సో మళ్ళీ అపాయింట్మెంట్లు మొదలవుతాయి, మీటింగ్లు మొదలవుతాయి, మళ్ళీ మీటింగ్లో మళ్ళీ తిట్టడం, ఆ తర్వాత మళ్ళీ 4 గంటలకు మళ్ళీ చాయ్, మళ్ళీ బిస్కెట్లు, సో మళ్ళీ మధ్యలో ప్రతి మీటింగ్లో వీడి కూడా ఆహారం, మళ్ళీ కాఫీలు, మళ్ళీ టీలు, అవునా. మళ్ళీ ఆ తర్వాత ఇంకా అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది 5:30 6. సో లాస్ట్ డోసు ఎవరిని తిట్టాలనో పిలిచి ఈ పని ఎందుకు కాలేదు, ఆ పని ఎందుకు కాలేదు, నువ్వు ఇప్పుడు ఈరోజు ఈ పని చేయండి, అవునా, ఆఫీసు వదిలి వెళ్ళకూడదు అని ఆ మేనేజర్ గారు తిట్టేసి, అవునా, అప్పుడు కారు ఎక్కి ప్రశాంతంగా ఇంకా మైండ్ ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందయ్యా, ఇక వాడు మళ్ళీ కారు ఎక్కి మళ్ళీ ట్రాఫిక్లో మళ్ళీ గవర్నమెంట్ని తిట్టుకుంటూ, అవునా, ఏం ట్రాఫిక్ ఇది అమెరికాలో అయితే ఇలా ఉంటుందా, అక్కడైతే ఇలా ఉంటుందా, అవునా, హైటెక్ సిటీలో ఇంకా మళ్ళీ కారు ఎక్కి ఇక చెమటలో అందరిని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి 1 గంట సేపు అయిపోయాయి ట్రాఫిక్లో. ఇక 1 గంట కాగానే ఇంటికి రాగానే అవునా కుర్చీలో కూలబడే, అవునా. సో మొత్తం అలసిపోయాయి, అవునా. ఈయన గారు రాగానే అబ్బో హస్బెండ్, మళ్ళీ వైఫ్ కూడా పని చేయాలి, మరి వైఫ్ పని చేయకుండా వెళ్ళినా డబ్బులు మరి ఈయన ఒకటే సంపాదిస్తాడు, అందుకని వైఫ్ కూడా పని చేసే, సో వైఫ్ కూడా ఆ టైంకి అంత కష్టపడి వచ్చాయి. సో అవునా, ఈ ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఓకే ఇక లేదంటే వైఫ్ రాగానే హస్బెండ్ని చూసి, సో మరి ఇండియా కదా, అది అమెరికాలో అయితే ఈయన్నే టీ పెట్టియాలి కదా, ఇండియా కదా, అందుకని మళ్ళీ ఆవిడ గారు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ టీ పెట్టి, లేదా అంటే ఇంకా మోడర్న్, అవునా, వస్తూ అవునా. సో ఫోన్ చేసి, ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా, ఇక వాడు ఫోన్ చేసి అవునా పలానా భోజనం రాత్రి పూట, అవునా, సో పలానా టీ కూడా పట్టరా, ఇంకా టీ సర్వీసులు కూడా ఉన్నాయేమో నాకు తెలీదు, అది కూడా ఉంటుంది. ఇక పలానా నేను ఇంటికి వచ్చేసరికి టీ రెడీగా ఉండాలి, అదే ఇంటికి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండాలి, ఎందుకంటే ఓపిక లేదు, అవునా. సో ఇంకా ఇక రాగానే టీ తాగి మహా అయితే టీ పెట్టుకుంటారేమో అక్కడ పడేసి, ఈ లోపల సో మనవాడు డెలివరీ ఇస్తాడు, ఇక అది కాస్త తినగానే అబ్బా ఈ రోజులో ఆఫీస్లో అబ్బా ఏంటి ఎవడు పని చేయడు, సో ఈ ఇండియాలో వీళ్ళతో పని చేయడమే చాలా కష్టం వీడంటే. అవునండి, అసలు ఈ మేనేజర్లకి ఆడవాళ్ళతో ఎలా వ్యవహారం చేయాలో తెలియదండి, అబ్బా పెద్ద కష్టం అండి, అసలు ఎప్పుడు రిజైన్ చేయాలో అనిపిస్తుందండి. సంస్కారం లేనట్టు చదువుకున్నారండి, సంస్కారం లేనటువంటి వ్యక్తులని ఆవిడ గొడవ, ఇవి ఈయన గొడవ, మంచం ఎక్కారో లేదో ఫోన్ వచ్చి, అమెరికా నుంచి కస్టమర్ వచ్చి ఫోన్ వచ్చి, అవునా. సో కస్టమర్ అనగానే లేచి కూర్చోవాలా, రాత్రి 11 గంటలకి, అప్పుడు వాడికి ఉదయం 11 గంటలు, వీడికి రాత్రి ఇక్కడ 11 గంటలు, 11 గంటల నుంచి మొదలయ్యాయి. ఏమైంది? సో ఆవిడ కస్టమర్తో మాట్లాడే, ఈయన కస్టమర్తో మాట్లాడే, రాత్రి పడుకునేసరికి 12 11 గంటలు, మళ్ళీ ఉదయం లేచి, అవునా. సో మళ్ళీ టైం చూసి అబ్బో టైం అయిపోయింది, అబ్బో ఆల్రెడీ ఏమైందండి, ఆల్రెడీ 9 అయిపోయిందండి, ఇంకేమైంది, వాడు రాలేదు వీడు రాలేదు, వాడిని తిట్టుకుంటూ మళ్ళీ వీడిని తిట్టుకుంటూ మళ్ళీ కారు ఎక్కి
మళ్ళీ డ్రైమ్ అని మళ్ళీ ట్రాఫిక్లో మళ్ళీ తిట్టుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ వ్యవహారం ఉంది కదా ఇది. ఇక మరి రోగాలు రాకుండా ఏమొస్తాయండి, మరి వ్యాధులు రాకపోతే ఏమొస్తాయండి? అవునా అండి? ఇదా దేనికంటే ఆ సంపాదన నాకు అర్థం కాదు. సో ఇగో ఇలాగే అమెరికాలో వేసారని చెప్తున్నాను. 1970లో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. వాళ్ళు తొందరగా నేర్చుకున్నారయ్యా, మనం మాత్రం అవునా ఎందుకు ఆ టీవీలో హోమ్ థియేటర్లు ఎందుకు, ఆ ఏసీ గదులు ఎందుకు, 10 బెడ్రూమ్లు ఎందుకు, ఆ మార్బుల్ ఫ్లోర్లు ఎందుకు? నీ ఆరోగ్యమే సరిగా లేదు, నీ మైండే సరిగా లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోపంతో ఉండేవాడికి, ఆ తర్వాత కసుమంటే బుసుమంటే నీ మైండ్ ఆనందంగా లేనటువంటి వాడు, టెన్షన్ పడేదానికి, యాంగ్జైటీ టెన్షన్ గురించి అనే సంపాదన చేసేది దేనికయ్యా? హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండటానికి సంపాదించాలి. ఇంకా మరి ఎప్పుడైనా నువ్వు ఆనందంగా ఉంటే చెప్పు. ఇక ఇదంతా కాదని అవునా? సో జీవితం అంతా ఇక మొత్తం సంవత్సరం అంతా ఇలా కష్టపడి ఇక మనం ఈసారి ఏదైనానే మన మ్యారేజ్ డేకో లేకపోతే ఈ సమ్మర్కో మనం మాత్రం ఒక 15 రోజులు బ్రేక్, 15 days బ్రేక్, 20 రోజులు బ్రేక్. ఆ బ్రేక్ ఏంటంటే కనీసం యోగాను మెడిటేషన్ నేర్చుకొని హిమాలయాస్ ప్రశాంతంగా ఏదో నాలాంటి వాడి దగ్గరికి వచ్చి శాస్త్రీయంగా ఏం ఆహారం తినాలి, అవునా, స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. రిలాక్సేషన్ ఏంటంటే అంటే పోవాలా, తాగాల, తిరగాల, అక్కడ ఇంకా మైండ్ అటు ఎక్సైట్ అయ్యి ఇటు ఎక్సైట్ అయ్యి డిప్రెషన్ వచ్చి మళ్ళీ రాగానే ఆ 15 రోజులు తిరిగి మస్తు తిరిగి ఇక మళ్ళీ వచ్చి అలసిపోయి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలండి. అబ్బా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలండి ఇక నరకం మొదలవుతుందండి. అబ్బా నరకం అండి. సో ఆ విధంగా తిట్టుకుంటూ మళ్ళీ ఆ 15 రోజులు ఏం చేసావయ్యా? ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నావా, ఎడగొట్టుకున్నావా? పనికిరాని చెత్త అంతా తిని ఆ ప్లేస్ చూసి ఈ ప్లేస్ చూసి అవును ఇంకా మైండ్ అంతా ఇంకా ఎమోషన్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్సైట్ అయిపోయి డిప్రెస్ అయిపోయి అందుకే ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే తిరిగి అలసిపోయచ్చు. ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉంటామయ్యా చెప్పవయ్యా? సో దీన్ని ఏమంటామంటే లైట్ వెయిట్ అని అంటాం. అసలు లైట్ తేలిక ఏంటయ్యా? వాడి శరీరమే వాడి బరువు అయిపోతుంది. ఏం చెప్తాం? లేదండి కుమార్ గారు, నేను కొంచెం ఇక మార్నింగ్ లేవగానే నేను ప్రతిరోజు ఆ ట్రెడ్మిల్ మీద పరిగెడతాను, అది కూడా మ్యూజిక్ పెట్టుకొని దాని మీద ధ్యాస, మ్యూజిక్ పెట్టుకొని మన రాక్ అండ్ రోల్ నెక్కరేసుకొని ఇక వాడు ఏమనుకుంటాడంటే ఇంకా చెమటలు కారితే ఇంకా చెమటలు వాడు ఉద్యోగమే బీపీ పెరుగుతున్నది. ఇక ట్రెడ్మిల్ మీద పరిగెత్తితే అవునా ఇంకా ఏంటంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటానని ఒక భ్రమ. ఇక అందుకని ఇంకా వాడు ఇంకా తెలివిపంతుడు, అందుకని ఇంట్లోనే ట్రెడ్మిల్. కోచ్ అవసరం లేదు, ఎవరు అవసరం, వాడే సెల్ఫ్ కోచ్. అన్నీ గూగుల్ అవునా, మరి గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి మరి నువ్వు పండ్ల ఆపరేషన్ చేసుకోవచ్చు, భార్యకి డెలివరీ చేయొచ్చు, ఆ తర్వాత అవునా. సో నీ ఆపరేషన్ నువ్వే చేసుకో, యూట్యూబ్లో చేసి నువ్వే స్విమ్మింగ్ నేర్చుకో, యూట్యూబ్లో నేర్చుకొని స్విమ్మింగ్ పూల్లో దూకు. యూట్యూబ్లో ఉంది కానీ స్విమ్మింగ్ ఎట్లా నేర్చుకోవాలి? సో యూట్యూబ్లో పెట్టుకో, స్విమ్మింగ్ పూల్లో దూకు అని అందులో చెప్పినట్టు కాలు కొట్టు, స్విమ్మింగ్ వస్తుందానే. ఇక నువ్వే ట్రెడ్మిల్ మీద నువ్వే సొంత కవిత్వం తిరిగి మోకాళ్ళు ఎరగొట్టుకొని చెమటలు కారంగానే నువ్వు అనుకుంటావు ఇక బీపీ పోతుంది, బరువు తగ్గుతుంది. అన్నిటికీ పరిష్కారం చెమటలు వస్తాయి. నీకు అర్థం కావట్లా. ఆఫీస్లో అందరినీ చూస్తే చెమట వస్తుంది, ట్రెడ్మిల్ మీద కూడా చెమట వచ్చిందని అంటే నీ బీపీ పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఎవరయ్యా చెప్పింది నీకు? చదువుకున్నదేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ లోపల అవగాహన సున్నా, అవిద్య. వీడంత మూర్ఖుడు ఇంకోళ్ళు లేడు. వీడికి ఎవడు చెప్పలేడు కూడా, ఎందుకంటే వీడు చదువుకున్న మూర్ఖుడు. వీడు అంతా తెలుసు అనుకుంటాడు. అంటే టక్ 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 ఆ గూగుల్లో వెతికి అవును ఎవడి ఒపీనియనో చదువుతాడు, ఎవడి కామెంటరీయో చదువుతాడు. అది పరిశోధన కాదు, ఓ జర్నల్ కాదు, ఓ స్టాండర్డ్ లేదు, ఎక్కలేని ఆహం. ఇక అందుకే ఆ సొంత కవిత్వం వల్లనే 25-30 సంవత్సరాల వయసుకే హైటెక్ సిటీలో ప్రతిరోజు 5 అంబులెన్సులు పెడతాట. ఎందుకయ్యా అంటే ప్రతిరోజు 5 తీసుకుపోవాలి హాస్పిటల్కి. ఎందుకయ్యా అంటే గుండె నొప్పి వచ్చి పడిపోయాట. వాడి వయసు ఎంత అయ్యా అంటే 20 సంవత్సరాల వయసు. 25 సంవత్సరాల వయసులో వాడికి 5 అంబులెన్సులు వాడు తీసుకుపోయా. అంతేకాదయ్యా, నా కొలీగు కొడుకు 9వ తరగతి చదువుతున్నాడయ్యా. ఓ రోజు ఉదయం మా కొలీగు వచ్చాడయ్యా ఆఫీస్కి. రాగానే ఫోన్ ఇంటి దగ్గర నుంచి, మీ వాడు క్లాస్ రూమ్లో పడిపోయాడు. 9వ తరగతి చదువుతున్నాడయా అంటే వాడు 13 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల వయసు. ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్, గుండె ఆగిపోయింది, పడిపోయాడు. ఊబకాయం ఉంది పిల్లోడికి.
ఏంటయ్యా ఇది, ఇది ఒక జీవితం అనేది. ఇది ఎప్పుడూ చూసారయ్యా అమెరికాలో, అక్కడ చూసి మనం నేర్చుకోవట్లేదు. ఇంకా వాళ్ళకంటే మనం ఇంకా డబ్బులు 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 వాటి వెనకాల పడి, ఆ తర్వాత ఈ పిజ్జాలు బర్గర్లు లేకపోతే ఈ విధంగా నాన్ వెజిటేరియన్ అలాంటి వాటికి ఎవరు వెళ్తారయ్యా? మూర్ఖులు వెళ్తారు. ఎవడు కూడా, ఒక తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు వెళ్ళరు. మన వాళ్ళే వెళ్తారు, వెళ్తే అక్కడ కూడా. If you once you see this honey, highest what do you call Manuka factor, Australian honey, 24 Manuka factor is the highest. So this is a 24 honey, Indian Manuka honey. But this is not only just not a Manuka factor, but antioxidant activity, electron donor capacity, the pollen diversity in this honey. It is all Himalayan forest range. It is. You see the honey mix here, the kind of the honeys we collect. There is nowhere in the world you get this honey quality. Do you understand how much we studied the phytochemistry? Each honey we have studied. For each honey we studied more than 25 parameters. The criteria of choosing a particular honey. So the way we choose, I have not written here exact ratios, just 4%, that's not correct. Actually, having the highest Manuka antibiotic and highest antioxidant activity honeys, we use more. Less antioxidant activity, we use less. Like that, each honey has particular quality. So those honeys in those proportions we have added into this. If there is any honey that is highly scientifically evolved effective, it is this honey. Do you understand? My honey.